హాయ్ అండి. వెల్కమ్ టు ఉమా వ్లాగ్స్. నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదండీ, అందరూ చూసారు కదా. రామేశ్వరంలో ఉన్నాం మేము. సో రామేశ్వరం నుంచి మేము కన్యాకుమారి అండ్ మధురైకి ఒక కార్ అయితే మాట్లాడామండి. రామేశ్వరం నుండి నైట్ 11కి అయితే స్టార్ట్ అయ్యామండి. మార్నింగ్ 6 అయ్యేటప్పటికి మేము కన్యాకుమారి అయితే రీచ్ అయిపోయాం. ఇంక ఇక్కడికి వచ్చేసాక మేమందరం అయితే ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసుకుని ఇంకా కన్యాకుమారి బోర్డు దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే టికెట్ తీసుకుని లైన్లో నుంచుని ఇంకా ఫైనల్గా వచ్చేసరికి వ్యూ పాయింట్స్ అయితే ఇలా ఉన్నాయండి. ఇక్కడ వ్యూ చూస్తే మాత్రం చాలా బాగుందండి. ఇంకా అక్కడే కొంతసేపు అలా ఉండిపోవాలనిపించింది. అలాగే ఈ స్టాచ్యూ అండి, వివేకానంద రాక్ మెమోరియల్ స్టాచ్యూ, ఇది కూడా చాలా బాగుందండి. ఇక్కడ అలాగే మేము పిల్లలు అందరం కలిపి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ గ్లాస్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసానండి. గ్లాస్ బ్రిడ్జ్ నుంచి చూసారు కదండి వ్యూ ఎలా ఉందో. గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర అయితే మొత్తం ఫుల్గా ఓపెన్గా లేదండి, సైడ్ కార్పెట్స్ లాంటివి వేసేసారు. అది వేశారు కాబట్టి కొంచెం భయం లేకుండా ఓపెన్ చేసి ఉన్న ప్లేస్లో మాత్రం నడగగలిగామండి. అలాగే ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా మేము దర్శనం చేసుకుని కొంతసేపు అయితే ఇక్కడ కూర్చున్నామండి. గ్లాస్ బ్రిడ్జ్ దూరం నుంచి వ్యూ ఇలా ఉందండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంటే టెంపుల్ దగ్గరికి కూడా వచ్చేసామండి. ఇక్కడ సన్ రైజ్ చూసారండి ఎంత బాగా కనిపిస్తుందో. సో దూరం నుంచి వ్యూ అయితే ఇలా ఉందండి. కన్యాకుమారి కాదు, లోపల ఉంది కన్యాకుమారి, ఆయన బుద్ధుడు ఏదో అంటారు కదా. ఇక్కడ కన్యాకుమారి అంతా చూసుకుని మేము బయటకు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. సో లంచ్ చేసేసి ఇంకా మధురైకి అయితే స్టార్ట్ అయిపోయామండి. సో మధురై ఈవినింగ్ అయిపోయింది, 7:30 అయిందండి. ఇక్కడ అయితే టెంపుల్ కన్స్ట్రక్షన్ వర్క్స్, పెయింటింగ్ వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయండి. సో అందుకని ఎక్కువగా ఇంకా వీడియోస్, ఫొటోస్ ఏం తీయలేదండి, ఇది ఒక్కటే తీసానండి. మధురై దగ్గరలో ఆపోజిట్లోనే, టెంపుల్ ఆపోజిట్లోనే మేము ఒక రూమ్ అయితే తీసుకున్నామండి. అంటే దగ్గరగా ఉంటే దర్శనం చేసుకోవడానికి 5 మినిట్స్లో వెళ్ళొచ్చు కదండి. పిల్లలతో కూడా ఈజీగా ఉంటుంది. అస్తమానం అక్కడి నుంచి ఆటో కట్టించుకుని టెంపుల్కి వెళ్ళి ఇలా ఎక్కువగా జర్నీ అయిపోతుందని దగ్గరగానే రూమ్ తీసుకున్నామండి. రూమ్ అయితే ఇలా ఉందండి. ఇది 1 డేకి 3000 అండి.